వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ పింఛను కానుక పంపిణీ జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లెల గ్రామంలో పింఛను పంపిణీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. సామాజిక పెన్షన్ల పెంపు కార్యక్రమం వైఎస్ఆర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లెల గ్రామంలో పండుగ వాతావరణంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ పెన్షనర్స్ కూడా కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి పెన్షన్ల పెంపు కార్యక్రమం గురించి కూడా ఆ పెన్షన్ల పెంపుపై తమ అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2000 నుంచి 2500, 2750, ఇప్పుడు 3000 బాగా ఆదరు. ఇంజక్షన్లకు, మాత్రలకు, తిండికి అన్నిటికీ మంచిదే. తప్పకుండా జగన్ ఇస్తున్నాడు అందరికీ, ఏది తప్పకుండా ఇంకా ఇస్తాడు. మనం ముందుకు తెచ్చుకోవాలా జగన్ను. ఇప్పుడు గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు అట్లా పెన్షన్ల కోసం ఏ రోజైనా ఎదురు చూశారు? వాకిలు తట్టి ఇంటికాడనే ఇచ్చిపోతున్నారు వాలంటీర్లు. నేను 200 ఇచ్చేటప్పుడు నాకు ఇలే సార్ పెన్షన్. ఎన్ని మాటలు నా భర్త చనిపోయి 20 ఏళ్ళు చాలా అయింది. అప్పుడు ఎన్ని మాటలు పెట్టినా ఈలే. 2500 జగన్ సార్ వచ్చిన నుంచి తీసుకుంటాను సార్ నేను. ఇప్పుడు 3000 అయింది. 3000 నాకు బాగా ఆశ్రయిస్తుంది. జగనన్న రాలాసుకి నా ప్రాణం ఉండించేపు జగనన్న రావాలని కోరుకుంటా. జగన్ సార్ వచ్చిన నుంచి పింఛన్ తీసుకుంటాను సార్ నేను. ఆయన సొమ్ము తింటాడా. నాకు వాళ్ళకి వారంటీ పని ఇచ్చినారు, ఒక రూమ్ ఇచ్చినారు, భూమి ఇచ్చినారు. అన్ని విధాలుగా మేము ముగ్గురం ఉండాము. జన్మభూమి కమిటీలో అప్లికేషన్లు పెట్టి కూడా లాభం లేకుండా పోయింది. ఒకసారి కూడా ఇవ్వలేదు. 2000 నుంచి నేను స్టార్ట్ అయ్యా. జగనన్న వచ్చిన తర్వాత అంతకుముందు లేదు. నేను ఈ పొద్దు 3000 రూపాయలు ప్రతి క్వార్టర్కు ఎక్కుతా ఉండదు కాబట్టి ఈ పొద్దు 3000 రూపాయలు ఇచ్చినారు. 2024 స్వాగతం చెప్తూ అభిమానంతో ఈ రోజు ఇచ్చినారు. వృద్ధులు అభిప్రాయం వ్యక్తం చేసిన దాన్ని బట్టి చూస్తే మీకేమనిపిస్తుంది ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో, అన్ని విషయాల్లో జగనన్న ముందుండి ప్రతి ఒక్క విషయాలు పనిచేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వృద్ధులు కానీ, వయసులు కానీ, ఎవరన్నా కానీ జగనన్నే మాకు కావాలని చెప్పి మరీ ఘంటాబద్ధంగా చెప్తున్నారు. జగన్ ఇక్కడ మమ్మల్ని అందరినీ పెట్టి సిపాయిలు మాదిరి పెట్టినాడు. వాళ్ళందరికీ సేవ చేయండి అనే ఉద్దేశంతో అక్కడ మామూలుగా గ్రౌండ్ లెవెల్లో మేము ఆ సేవ అనేది మీ కళ్ళలో మీ మీడియా ద్వారా మీకే తెలుస్తుంది అన్నమాట. మేము ఏం సేవ చేస్తున్నాం, ఎక్కడ సేవ చేస్తున్నాం అనేది కూడా. అందుకు కాబట్టి మా దగ్గర ఉండే ప్రతి కార్యకర్తనైతేనేమి, ప్రతి ఒక్క ప్రజలనైతేనేమి మన వాళ్ళు, మనకు పార్టీ లేదు, వర్గం లేదు, మతం లేదు, కులం లేదు, ఏం లేకుండా ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి భూములు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి హౌసింగ్ ఉంది. అన్ని విధాల మేము కూడా జగన్ అడుగుజాడలో మేము నడుస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ వయసులో తమను ఒకరిపై ఆధారపడకుండా కూడా తమ కాళ్ళపై తమ మందులు కావచ్చు, తర్వాత ఇతరతర ఆహార పదార్థాలు కూడా కొనుక్కునే అవకాశం కూడా మాకు మనవల్లాంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. తర్వాత నియోజకవర్గ ప్రజలు కూడా గత ఎన్నికల కంటే కూడా ఈసారి రానున్న ఎన్నికల్లో కూడా మరింత అత్యధిక మెజార్టీతో కూడా ఆదరించడం ఖాయమని చెప్పేసి కూడా ఆ స్థానిక నాయకులు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.